నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. నేను సోనియా. పశ్చిమాసియాలో చెలరేగిన మంటలు కేవలం ఒక ప్రాంతానికే పరిమితం కాలేదు. అవి ప్రపంచ ముఖ చిత్రాన్నే మార్చేస్తున్నాయి. ఇరాన్ పై ఇజ్రాయెల్, అమెరికా జరిపిన ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ తర్వాత ప్రపంచం మళ్లీ అమెరికా గుప్పిట్లోకి వెళ్ళిందా అనే చర్చ ఇప్పుడు అంతర్జాతీయ వేదికలపై హోరెత్తుతోంది. ఒకవైపు ఐక్యరాజ్య సమితి హెచ్చరికలు, మరోవైపు చైనా లాంటి దేశాల అభ్యంతరాలు ఉన్నప్పటికీ డొనాల్డ్ ట్రంప్ తనదైన శైలిలో దూకుడు ప్రదర్శిస్తున్నారు. అసలు యూనిపోలార్ అమెరికా అంటే ఏమిటి? ఇరాన్ యుద్ధాన్ని అడ్డం పెట్టుకుని ట్రంప్ సాధించాలనుకుంటున్న అసలు లక్ష్యం ఏంటి? ప్రపంచంపై అమెరికా పెత్తనం మళ్లీ పెరుగుతోందా? ఇప్పుడు అత్యంత లోతైన విశ్లేషణ చూద్దాం. ఫిబ్రవరి 28, 2026 ఇరాన్ చరిత్రలో అత్యంత భయానకమైన రోజు మాత్రమే కాదు, అమెరికా తన విశ్వరూపాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన రోజు. ఇరాన్ అగ్రనేత ఖమేనీ హతమవ్వడం, ఆ దేశపు అత్యంత కీలకమైన అణుచమురు కేంద్రాలు ధ్వంసమవడంతో అమెరికా తన యూనిపోలార్ ఆధిపత్యాన్ని మళ్లీ ప్రపంచ వేదికపై ప్రతిష్ఠించింది. మా మాట వినకపోతే గతి ఇదే అన్నట్లుగా ట్రంప్ సర్కార్ వ్యవహరిస్తున్న తీరిప్పుడు మిత్ర దేశాలను సైతం విస్మయానికి గురిచేస్తోంది. స్పెయిన్ లాంటి దేశాలు తమకు సహకరించలేదని ఏకంగా వాణిజ్య యుద్ధానికే పిలిపించిన ట్రంప్ తన మార్గంలో వచ్చే ఏ అడ్డంకినైనా తొలగించుకుంటానని నిరూపించారు. ప్రముఖ ఆర్థికవేత్త జెఫ్రీ సాచ్ వంటి వారు విశ్లేషిస్తున్నట్లుగా ఇది కేవలం రక్షణ కోసం లేదా ఇజ్రాయెల్ క్షేమం కోసం చేస్తున్న యుద్ధం మాత్రమే కాదు, దీని వెనుక అత్యంత లోతైన సామ్రాజ్యవాద వ్యూహం దాగి ఉంది. గల్ఫ్ దేశాల అపారమైన చమురు సంపదను, రాజకీయ అధికారాన్ని తన కనుసన్నలో ఉంచుకోవడానికి అమెరికా చేసిన రిసోర్స్ వార్ ఇది. ఇరాన్ నుంచి ముప్పు ఉందనే సాకును ఒక ఆయుధంగా మలుచుకొని నిజానికి పశ్చిమాసియాలో తన పట్టును శతాబ్దాల పాటు సుస్థిరం చేసుకోవడమే ట్రంప్ అసలు లక్ష్యం. ఒకప్పుడు రష్యా, చైనా ఈ ప్రాంతంలో తమ ప్రభావాన్ని పెంచుకోవాలని చూశాయి. కానీ ఈ యుద్ధంతో ట్రంప్ వారిద్దరికీ గట్టి చెక్ పెట్టారు. మీరు ఎక్కడైనా ఉండవచ్చు, కానీ ఇక్కడ మాత్రం బాస్ అమెరికానే అనే సందేశాన్ని ఆయన బలంగా పంపారు. హర్ముజ్ జలసంధిని తెరపించే విషయంలో ట్రంప్ తీసుకున్న నిర్ణయం అంతర్జాతీయ చట్టాలను, సార్వభౌమాధికారాన్ని తుంగలో తొక్కి మరి తన ఇష్టానుసారం వ్యవహరించడమే అని విమర్శలు వస్తున్నాయి. అయినా సరే అమెరికా ఫస్ట్ అనే నినాదంతో ట్రంప్ ఇంచు కూడా వెనక్కి తగ్గడం లేదు. ఒకప్పుడు అమెరికా అంటే భయపడే పరిస్థితిని మళ్లీ గ్లోబల్ పాలిటిక్స్ లోకి తీసుకురావడమే లక్ష్యంగా ఈ దాళ్లు సాగుతున్నాయి. ఇరాన్ అగ్రనేత విమానాన్ని పేల్చివేయడం ద్వారా తాము ఎవరినైనా ఎక్కడైనా లక్ష్యంగా చేసుకోగలమని ట్రంప్ నిరూపించారు. ఇది ప్రపంచ దేశాలకు ఒక సాఫ్ట్ వార్నింగ్ అయితే ఈ ఏకధ్రువ ఆధిపత్యం ఎంతకాలం నిలుస్తుంది? యుద్ధం వల్ల పెరుగుతున్న ఇంధన ధరలు, విచ్ఛిన్నమవుతున్న సరఫరా గొలుసులు, పెరుగుతున్న ఆర్థిక అనిశ్చితి చివరికి ట్రంప్ ఆధిపత్యాన్ని దెబ్బతీస్తాయా? లేక ప్రపంచం మొత్తం మళ్లీ వైట్ హౌస్ ముందు తల ఉంచి జీ హుజూర్ అనాల్సి వస్తుందా అన్నది ఇప్పుడు అసలైన ప్రశ్న. అమెరికా తన ముడి శక్తిని ప్రదర్శిస్తోంది సరే, కానీ దీనివల్ల ప్రపంచానికి శాంతి దక్కుతుందా లేక మరో పెను ప్రమాదం ముంచుకొస్తుందా అనేది వేచి చూడాలి. ఇరాన్ మంటలు ఆరిపోవచ్చు, కానీ ట్రంప్ సృష్టించిన ఈ ఏకధ్రువ మంటలు ప్రపంచ రాజకీయాల్లో ఎంతటి ప్రకంపనలు సృష్టిస్తాయో చూడాలి.